మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. కొత్త కారులో అసెంబ్లీకి స్టిక్తో వచ్చిన ఆయన సభ ఆవరణంలో ప్రత్యేక పూజలు చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు అని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. రెండు టర్ములో సీఎంగా తన మార్కు చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో చేయించారు. కొత్త కారులో అసెంబ్లీకి స్టిక్తో వచ్చిన ఆయన సభ ఆవరణంలో ప్రత్యేక పూజలు చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు గులాబీ అధినేత కేసీఆర్. 2 టర్ములు సీఎంగా తన మార్కు చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. కొత్త కారులో అసెంబ్లీకి స్టిక్తో వచ్చిన ఆయన సభ ఆవరణంలో ప్రత్యేక పూజలు చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు గులాబీ అధినేత కేసీఆర్. 2 టర్ములో సీఎంగా తన మార్కు చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ మరింత అప్డేట్స్ అందిస్తారు. రామ్, చెప్పండి, సుదీర్ఘ విరామం అనంతరం కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించనున్నారు. మరి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఇవాళ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 గంటల ముహూర్తం ప్రకారం 12 గంటల 45 నిమిషాలకి అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ దగ్గరుండి చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీరావుతో పాటు ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అట్టూరి లక్ష్మణ్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం మళ్ళీ అందరూ కూడా అసెంబ్లీ లాంజ్ లో పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్సీలను ఇతర అందరూ కూడా ఆయన వరుసగా అందరూ కూడా కలవడం జరిగింది. అందరూ కూడా బొక్కేలు ఇచ్చి అతనికి కలవడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీకి ఏదైతే గత 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గెలిచి ముఖ్యమంత్రిగా ఆయన కేసీఆర్ 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన అసెంబ్లీకి అడుగుపెట్టిన కేసీఆర్ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి హోదాలో మొదటిసారి ఈ రోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీకి వచ్చారు. అయితే ప్రధానంగా ఏదైతే అతను గాయమయ్యి ఆసుపత్రిలో చికిత్స పొంది తర్వాత విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఈ సమయం అయిపోతున్న తరుణంలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సమయం అయిపోతున్న తరుణంలో ఈ రోజు ముహూర్తం పెట్టుకుని ఆయన ప్రమాణ స్వీకారం ఆయన మామూలుగా ఇంకా ఎల్ఓసీ నేతగా ఛాంబర్ కేటాయించినప్పటికీ అందులో ఇంకా రెనోవేషన్ వర్క్ ఉంది, తర్వాత మరమ్మతులు చేయాల్సింది కాబట్టి ప్రత్యేక పూజల కార్యక్రమం మాత్రం వాయిదా పడ్డది. కేవలం ప్రమాణ స్వీకారం మాత్రమే స్పీకర్ గడ్డం ప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం కార్యక్రమం మాత్రమే పాల్గొని ఆయన మళ్ళీ బండినాయకు నందినగర్ నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన హోదాలో ఇచ్చిన కారులో కాకుండా ఆయన సొంత కారులో కొత్తగా బెంచ్ కారులో ఆయన దిగడానికి కూర్చోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి కారులో దిగి కర్ర సాయంతో లోపలికి వెళ్ళాడు. మళ్ళీ కర్ర సాయంతో తిరిగి బయటకు వచ్చాడు ఆనంద్.
ఓకేనా మరి ఈ యొక్క సందర్భంలో అయితే మనం చూస్తున్నాం కేసీఆర్ రాకతో అక్కడ ఉన్నటువంటి నేతలైతే ఉత్సాహం నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఎలా ఉండబోతుందంట నెక్స్ట్ రాజకీయం మరి ఈ సందర్భంలో మనం చూస్తే? రైట్, థ్యాంక్ యూ రామ్.